హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్, మన సాహిత్యం ఛానల్. విశ్వనాథ సత్యనారాయణ అంటేనే ట్రేడ్ మార్క్ గా రామాయణ కల్పవృక్షం గుర్తుకొస్తుంది. అదే విధంగా వేయి పడగల నవల గుర్తుకొస్తుంది. ఇలా ఎన్నో సాంప్రదాయ సాహిత్యానికి పెద్దపీట వేసిన అద్భుత మహాకవిగా జనాల దగ్గర, కళాకారుల దగ్గర, సాహిత్య నిర్దేశకుల దగ్గర హారతలు పట్టుకున్నటువంటి మహాకవి విశ్వనాథ. అయితే మన కాపీ విత్ రజా హుస్సేన్ గారు కామ్రేడ్ గా సంబోధిస్తే ఒక్క షాకు గురవలసి వచ్చింది. కామ్రేడ్ విశ్వనాథ సత్యనారాయణ ఎర్ర కవిత వినడానికే చాలా తమాషాగా ఉంది కదా. ఎర్ర కవిత విశ్వనాథ సత్యనారాయణ రాయడం ఏమిటి? బహుశా ఇందులో ఆ విశేషాన్ని రజా హుస్సేన్ గారు చాలా వివరంగా చెప్పినట్టున్నారు. విశ్వనాథ సత్యనారాయణ వారి విప్లవ గీతం, ఇదో ఒక చెణుకు, ఇదొక షాకు. విశ్వనాథ సత్యనారాయణ ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. దిశనాహంకారానికి ఒకే ఒక్క అర్హుడు. ఆయన సాహితీవేత్తగా అందరికీ తెలిసిన విశ్వనాథ వారి విశ్వరూపం చూస్తే ముక్కును వేలేసుకోవలసి వస్తుందే. సాహిత్యంతో పాటు చిత్రకళ, సంగీతము, నాటక రంగము, నాట్యకళ, శిల్పము, ఇలా వివిధ కళల్లో విశ్వనాథ వారికి ప్రవేశం ఉంది. విశ్వనాథ వారికి చిత్రకళ అంటే ఎంతో ఇష్టము. బెంగాల్ చిత్రకళ గురించి రాశారు. ఆయన నాటకాలు రాశారు. అంతేకాదు 2-3 నాటక సంఘాల వారికి నాటకం ఆడటానికి, నాటక బృందాలకి తర్ఫీదు కూడా ఇచ్చారు. విశ్వనాథ వారి నాటక పరిజ్ఞానాన్ని చూసిన నాటక సంఘాల వారు అబ్బురు పడడంతో పాటు ఈయన ఆ జన్మ నటుడని కితాబు కూడా ఇచ్చారు. అలాగే సంగీతంలో కూడా విశ్వనాథ వారికి ఆసక్తి, ప్రవేశం ఉంది. అంతేకాదు విశ్వనాథ వారు యువకులుగా ఉన్నప్పుడు గొంతెత్తి పాటలు కూడా పాడేవారు. అంతెందుకు, కిన్నెరసాని పాటల్లో సంగీతం మిళితమై ఉంది. చక్కని లయాత్మక వాక్య నిర్మాణాన్ని అందులో చూడొచ్చు. అలాగే 600 పేజీలతో మ్రోయు తుమ్మెద అనే నవలలో హిందుస్థానీ సంగీతానికి సంబంధించిన చరిత్ర ఉంది. అలాగే హిందుస్థానీ సంగీతం ఎలా అభివృద్ధి చెందిందో సోదాహరణగా వివరించారు. విశ్వనాథ వారికి కర్ణాటక సంగీతం కూడా తెలుసు. ఏకవీర నవలలో కూచిపూడి నాట్యం గురించి రాశారు. దేవదాసి నృత్యకారిణి దైవత్వం పుణికిపుచ్చుకొనిన గణికుల విషయంలో కూచిపూడి నాట్య సిద్ధాంతంలో విశ్వనాథ వారి ప్రతిభ ఎంత చెప్పినా తక్కువే. ఇలా నవలలో సంగీతాన్ని చొప్పించిన వారిలో విశ్వనాథ వారే ప్రప్రథములు. తన వేయి పడగలు నవలలో కూడా సంగీత ప్రస్తావన ఉంది. సినిమాలు చూడటం విశ్వనాథ వారి హాబీల్లో ప్రధానమైంది. ఐరోపియన్ చిత్రాలంటే ఎంతో ఇష్టం. విజయవాడ లీలామహల్లో ఈ సినిమాలు చూసేవారు. అయితే డిష్ క్రైమ్ సినిమాలు ఆయనకు నచ్చవు. విలువలు గల సినిమాలనే చూసేవారు. అంతేకాదండోయ్, విశ్వనాథ వారు సినిమాలు చూడటమే కాదు, చూసిన సినిమాలు బాగుంటే ప్రశంసించేవారు, బాగా లేకుంటే విమర్శించేవారు. విశ్వనాథ సత్యనారాయణ గారు విప్లవ గీతం రాయడమా? ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. ఈ రోజు కాపీ టైంలో ఆ వైనమేదో చూద్దాం. విప్లవం విశ్వనాథ. హిమాలయమ్ములు గుహాముఖమ్ముల తెలియని ఏదో ప్రళయ రావములు ధ్వనించి దద్దరిల్లెడు. భగీరథ ఆత్మజ సభంగతమవై ఏదో తన తడి ఇగురబెట్టు వెండగొట్టి అవటిల్లెడు. దరిత్రి అంతయు ఏదో కలతపడి తన మనసు త్రోవలు రహదారులు లేక గడుసు వడియడు. ఏది చూసినా తుఫానులో విరిగిపోతున్న కెరటముపై ఓడవోలే అటో ఇటో అన్నట్లున్నది. విశ్వనాథ సత్యనారాయణ చూడగానే శ్రీశ్రీ రాశాడనుకుంటాం కదా. ఉరకలెత్తే వయసులో విశ్వనాథ వారి విప్లవ వచన పద్యం పంచ్. ఇది నాటి వర్ధమాన పరిస్థితికి అద్దం పడుతోంది ఈ గేయం. అప్పట్లో జ్వాల పత్రికలో అభ్యుదయ కవిత్వం విస్తారంగా అచ్చవుతుండేవి. నారాయణ బాబు, రుధిర జ్యోతి, శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు కూడా జ్వాల పత్రికలోనే అచ్చయ్యాయి. ఆ విధంగా అభ్యుదయ కవుల రాకతో వచన కవిత్వం స్పీడందుకుంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. విశ్వనాథ వారు సాంప్రదాయ కవిత్వం రాసేవారు. ఏమనుకున్నారో ఏమో గాని తాను మాత్రం ఏం తీసిపోయానా అన్నట్టు ఈ గీతం రాసి జ్వాల పత్రిక పంపారు. జ్వాలలో అచ్చయింది. కాకుంటే దీంతో వస్తువు పట్ల స్పష్టత లేదు. ప్రాకృతిక స్థితిని చెప్పేలా అనిపిస్తోంది. దాన్ని వర్ధమాన పరిస్థితికి ప్రతీకలా రాశారేమో. సందిగ్ధత అయితే ఉంది. హిమాలయాలు, గుహాముఖాలు, తెలియని ప్రణయరావాలు ధ్వనిస్తున్నాయట. పర్వతాలు, గుహలు ప్రతిధ్వనితో దద్దరిల్లడం సహజమే, మన అనుభవంలోనిదే. విశ్వనాథ వారికి జీవితంలో ఆటుపోట్లు కొత్తేం కాదు. ఆయన జీవితం వడ్డించిన విస్తరేం కాదు. సగటు మనిషికి ఎన్ని ఇబ్బందులు పడతాడో ఆయన పడ్డారు. దరిద్రి కలవరపాటు, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి, దారి తెన్ను తెలియలేదు. ఏది చూసినా పరిస్థితి ఇలానే ఉంది. తుఫానులో ఎగిసిపడే కెరటాల్లా, విరిగిపడే నావలా అటో ఇటో
అన్నట్లుండేదట. మహాకవి అయితే మాత్రం ఏం, ఆయన మనిషి కదా. దరిద్రి అంతయు ఏదో కలతపడి తన మనసు త్రోవలు రహదారులు లేక గడుసు వడియడు అనడం అప్పట్లో ఆయన బతుకు పుస్తకంలో కల్లోల పేజీ కావచ్చు, వర్ధమాన సమాజంలో మనిషి ముఖ చిత్రము కావచ్చు. విప్లవం విదేశాల నుంచి రాదు, జీవితంలోని ఘర్షణ సామాజిక సంఘర్షణలోంచే విప్లవం పుడుతుంది. మార్క్సిజంకు జైకొట్టిన వారే కమ్యూనిస్టుగా నక్కరలేదు. సమస్యలతో జీవితం కాగి కడుపున కాలిన ప్రతి వాడు కమ్యూనిస్టే. విశ్వనాథ వారు అందుకు మినహాయింపు కాదని చెప్పే విప్లవ కవిత అది. ఇలా విశ్వనాథ సత్యనారాయణ కూడా కాళోజీ లాగా, రుద్రజ్యోతి రాసినటువంటి ఆయన లాగా, ఆరుద్ర లాగా, శ్రీశ్రీ లాగా విప్లవ కవిత్వాలు రాసి తనదైన శైలిలో కూడా ఆయన అందులో కూడా చేయి వేసి ఆహా అద్భుతం అనిపించుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క విశ్వనాథ గారి విచిత్రమైనటువంటి సాహిత్య ప్రక్రియను మీరు ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.